హాయ్ స్టూడెంట్స్, లాస్ట్ వీడియోలో ఏ ఏపీఐ గేట్వే యొక్క త్రూ ప్రోగ్రామ్ ద్వారా క్రియేట్ చేశాం కదా. క్రియేట్ చేసి దాని యొక్క డెప్త్ చూసాము. అండ్ మనం ఏంది అంటే వెరీ జనరిక్ కోడ్ రాసాం అనమాట ఇది. సో ఏపీఐ గేట్వే ఇది పనిచేస్తుంది, బట్ వెరీ జనరిక్ కోడ్. సో రియల్ టైంలో ఈ ఈ ఈ ఈ అప్రోచ్ అయితే మనం ఫాలో అవ్వము. రియల్ టైంలో వచ్చేసి మనకి కంప్లీట్గా డిఫరెంట్ ఉంటుంది అనమాట. సో రియల్ టైంలో మనకి ఒక మాడ్యూల్స్ ఉంటాయి, కొన్ని మాడ్యూల్స్. ఆ మాడ్యూల్స్ని యూస్ చేసుకొని మనము ఈ ఏదైతే ఏపీఐస్ ఉన్నాయో వాటిని మనము జనరేట్ చేయాల్సి వస్తుంది. ఓకే. సో ఇప్పుడు అప్రోచ్ ఎలా ఉంటుందో మనము సేమ్ ఇదే కోడ్ని, సేమ్ ఇవే పాత్స్ని ఓకే రియల్ టైంలో అయితే అంటే రియల్ టైం యొక్క స్ట్రక్చర్ని ఫాలో అవుతూ చేద్దాం. ఓకే, రైట్. సో దీనికి నేను ఈ రిఫరెన్స్గా తీసుకుంటున్నాను. సో ఇది స్ట్రక్చర్ మనకి రూట్స్. సో ఇవేంటి అంటే ఎస్ఆర్సి అనే ఫోల్డర్ లోపల రూట్స్ అనే దాంట్ లోపల మన యూజర్ రూట్స్ ఉంటాయి అన్నమాట. సో ఇది యాప్ డాట్ పీవై. సో యాప్ డాట్ పీవై అంటే మనం ఇది యాప్ డాట్ పీవై ఫైల్. ఓకే. సో ఎస్ఆర్సి అంటే ఇది హెల్లో వరల్డ్ అని పెట్టుకున్నాం కదా. సో ఇన్స్టెడ్ ఆఫ్ హెల్లో వరల్డ్ నేనేం చేస్తానంటే రీనేమ్ చేస్తా దీన్ని ఎస్ఆర్సి రీఫ్యాక్టర్. ఓకే. సో ఎస్ఆర్సి టెంప్లెట్లో చూస్తే ఇక్కడ కూడా చేంజ్ అయ్యింది, ఎందుకంటే ఇక్కడ మనం హెల్లో వరల్డ్ కాస్త ఎస్ఆర్సికి వచ్చేసింది. పర్ఫెక్ట్. ఓకే, నెక్స్ట్ యాప్ డాట్లోకి వెళ్దాం. సో ఇది యాప్ కాస్త నేనేం చెప్తున్నానంటే యాప్ బదులు యాపే తీసుకుందాము. యాపే ఉంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ యాప్ యూ కెన్ టేక్ ఇట్ మెయిన్ డాట్ పీవై ఫైల్. ఓకే. సో దీన్ని కూడా నేను రీనేమ్ చేస్తాను. ఓకే, ఎందుకంటే మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయకూడదు కాబట్టి ఇక్కడ యాప్ తీసుకున్నాను కదా, యాపే ఉంచుదాము. రైట్. సో ఈ యాప్లో ఇక్కడ చూడండి ఏడబ్ల్యూఎస్ ల్యాండా హ్యాండ్లర్ ఉంది కదా. సో ఈ ఏడబ్ల్యూఎస్ ల్యాండా హ్యాండ్లర్ ఈజ్ నథింగ్ బట్ ఇదనమాట. ఏడబ్ల్యూఎస్ ల్యాండా హ్యాండ్లర్ ఇదే. ఓకే, దీంట్లో చేంజెస్ ఏం లేదు. బట్ ట్రేస్ క్యాప్చర్ హ్యాండ్లర్ ల్యాండా హ్యాండ్లర్, బట్ ఇక్కడ మనకి ఒక యాప్ రిజాల్వర్ ఉంది కదా. సో దీన్ని రిటర్న్ కింద. ఓకే. సో జస్ట్ ఈ ఫంక్షన్ దీన్ని రిటర్న్ చేస్తుంది. సో ఇదంతా కూడా జస్ట్ బ్యాక్ కొట్టేద్దాం. ఓకే, ఇవన్నీ కామెంట్లో పెట్టేద్దాం, ఈ ఎర్రర్స్ రాకుండా ఉంటాయి. అయితే ఇక్కడ మనకి యాప్ డాట్ రిజాల్వర్ ఉంది, బట్ యాప్ అనేది మాడ్యూల్ అంటే యాప్ అనే మాడ్యూల్ లేదు. సో ఈ యాప్ డాట్ రిజాల్వర్ ఎక్కడ ఉంది? యాప్ ఈజ్ ఈక్వల్ టు ఏపీఐ గేట్వే రెస్ట్ రిజాల్వర్. ఓకే, దీన్ని తీసుకుందాం. ఓకే, నెక్స్ట్ ఏపీఐ గేట్, ఇది ఎర్రర్ పోయింది, ఇక్కడ నుంచి వస్తుంది కదా. ఇప్పుడు ఏపీఐ గేట్వే రెస్ట్ రిజాల్వర్ దాన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో అది వచ్చేసి ఇక్కడ నుంచి ఉంది, ఇంపోర్ట్ చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు మనకి ఈ ఏపీఐ గేట్వే ఎక్కడి నుంచి వస్తుంది? పవర్ టూల్ వస్తుంది. సో ఈ మోడల్ లేదు కాబట్టి మనం ఏం చేయాలి? ఇన్స్టాల్ చేసుకోవాలి. సో టర్మినల్లో సారీ పిప్ ఇన్స్టాల్ కమాండ్ అదేనా? ఇన్స్టాల్ అయితే అయింది. ఓకే, సో పవర్ టూల్ అయితే ఓకే, పవర్ టూల్ రన్ అంటే ఇన్స్టాల్ అయిపోయింది. సో ఎర్రర్ అయితే పోయింది. నెక్స్ట్ సో ఇన్స్టాలర్ అండ్ ఇక్కడ వచ్చేసి ప్రిఫిక్స్ ఉంది. సో ఈ ప్రిఫిక్స్ నేను తర్వాత చెప్తాను, ఇప్పుడు అవసరం లేదు. నెక్స్ట్ యూజర్ రౌటర్స్ యూజర్ రౌట్స్. సో ఎస్ఆర్సి అనే ఫోల్డర్లో రౌటర్స్ అనే ఫోల్డర్ క్రియేట్ చేద్దాం. రౌటర్స్ దాని లోపల యూజర్ రౌటర్స్ డాట్ పీవై ఫైల్. సో ఒక ఫైల్ తీసుకుందాం, యూజర్ రౌటర్ డాట్ పీవై ఫైల్. ఓకే, సో దీని లోపల వీళ్ళు ఏం చెప్తున్నాడు? సో మీ యొక్క ఫంక్షనాలిటీస్ని దీని లోపల రాసుకోమంటున్నాడు. సో దీనికి ఓకే, సో ఫంక్షన్స్ మనం ఆల్రెడీ ఇక్కడ క్రియేట్ చేసాం కదా. 2 ఫంక్షన్స్ మనం అంటే ఇఫ్ కండిషన్స్ యూజ్ చేసాం. సో నేను ఇది పిక్ చేసుకుంటా, సారీ మొత్తం తీసేద్దాం.
ఇక్కడ క్లియర్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ క్లియర్ చేద్దాం. సో ఇది ఒక ఫంక్షన్, ఇది ఒక ఫంక్షన్. 2 ఫంక్షన్ అంటే 2 పాత్స్ ఉన్నాయి కాబట్టి 2 ఫంక్షన్స్ క్రియేట్ చేస్తాను నేను. సో దీనికొచ్చేసి డెఫ్ హెలో, ఓకే, ఫంక్షన్ నేమ్ హెలో అని పెట్టుకున్నా. దీని లోపలికి ఈ కోడ్ అంతా కూడా మూవ్ చేసేస్తాను నేను. నెక్స్ట్ ఈ పాత్కి నేను డెఫ్ యూజర్ డీటెయిల్స్ అనే ఒక ఫంక్షన్ తీసుకుంటున్నా. దీని లోపలికి మొత్తం మనం కోడ్ మూవ్ చేసేద్దాం. ఓకే, సో క్లియర్. సో ఇప్పుడు మనకి ఇఫ్ తో పని లేదు, మనకి ఇఫ్ తీసేద్దాం. ఓకే, ఇక్కడ జేసన్ లేదు కదా, ఇంపోర్ట్ చేసుకుందాం జేసన్ మాటల్ని. ఇంపోర్ట్ జేసన్. ఓకే, సో దీంతో కూడా పని లేదు ఇప్పుడు మనకి. సో చూడండి ఇప్పుడు ఇండివిజువల్ గా, ఓకే, సో ఇప్పుడు 2 ఫంక్షన్స్ వచ్చాయి. ఈ ఫంక్షన్ సంబంధించిన ఫంక్షనాలిటీ, ఓకే, అంటే ఆ పాత్ ని కాల్ చేస్తే ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ ఏంది, ఓకే, సో ఇప్పుడు ఈ యూజర్ పాత్ ని కాల్ చేస్తే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. అది ఇప్పుడు మనం ఇక్కడ పాత్తుల్ని అంటే పాత్ని సెట్ చేయాలి. ఇవి జనరిక్ ఫంక్షన్స్, వీటికి పాత్రలు మనం సెట్ చేయాలి. సో ఇప్పుడు మనం పాత్ని సెట్ చేయాలంటే ఇక్కడ చూడండి. ఓకే, ఇది తీసుకుందాం. @router, @router. సో ఇక్కడ వచ్చేసి మనము పాత్ డిలీట్ చేశాను కదా, ఓకే పర్లేదు. గెట్ యూజర్ డీటెయిల్స్, ఓకే, గెట్ యూజర్ డీటెయిల్స్. నెక్స్ట్ ఇది వచ్చేసేయండి గెట్ మెథడ్. మనం ఈజీగా సింపుల్ గా ఇక్కడ గెట్ మెథడ్ యూజ్ చేసుకొని, గెట్ మెథడ్ అయితే ఇది. నెక్స్ట్ సేమ్, ఇది కూడా గెట్ మెథడే. దీనికి హెలో హెలో. అయితే ఇక్కడ మనకు ఒక ఎర్రర్ చూపిస్తుంది @router. సో ఈ రూటర్ని మనము ఎలా సెట్ చేయాలంటున్నారు, ఇక్కడ రూటర్ ఈజ్ ఈక్వల్ టు ఏపీఐ గేట్వే రిజాల్వర్. సో దీన్ని ఇంపోర్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో పర్ఫెక్ట్ కదా. సో ఇప్పుడు చూడండి, ఇందాక దానికి ఇప్పుడు దానికి ఎంత ఎంత నీట్ గా ఉందో కోడ్. సో హెలో మీరు ఈజీగా ఐడెంటిఫై చేసి, ఓకే హెలో గానే ఎగ్జిక్యూట్ అయితే ఓకే ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అదే గెట్ యూజర్ డీటెయిల్స్ అయితే ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో యాప్ లో ఇక్కడ మనకి యాప్ డాట్ రిజాల్వర్, ఓకే, ఈ రిజాల్వర్ ఈవెంట్, ఇక్కడ ఈవెంట్ వచ్చింది కదా, ఈ ఈవెంటే వీటికి ఇన్పుట్ లాగా వెళ్తుంది, రైట్. సో ఇన్పుట్ పంపిస్తున్నాం కాబట్టి వాటిని మనం ఓకే ఎనీవే ఈవెంట్స్ లో వచ్చేస్తుంది అది ఆటోమేటిక్ గా. సో సో అదంతా ఎక్కడ ఉంటుందంటే ఈవెంట్స్, ఓకే ఈవెంట్స్ లో ఉంటుంది. ఈవెంట్ అనే వేరియబుల్ ని కాల్ చేసుకొని మీరు పిక్ చేసుకోవచ్చు. సో ఓకే, ఇప్పుడు ఒకసారి టెస్ట్ చేసి చూద్దామా. సో రైట్, ఓకే, ఒకసారి నేను ఏం చేస్తానంటే ఇన్పుట్ వచ్చేసి నేను హెలో వరల్డ్ ఇస్తాను. హెలో వరల్డ్ వస్తే మనకి ఇక్కడ వస్తుంది కదా. సో ఇక్కడ డిబగ్ పాయింట్ పెట్టుకుంటాను నేను. ఓకే, సో లెట్ మీ డిబగ్ దిస్. గెట్ యూజర్ డీటెయిల్స్ కాకుండా హెలో వరల్డ్ తీసుకుందాం. అప్లై, ఓకే, లెట్ మీ రన్ ద డిబగ్ మోడ్. సో ఇప్పుడు మనకి హెలో పాత్ అంటే ఇన్పుట్ పాత్ లో హెలో ఉంది కాబట్టి మనకి ఇక్కడకి రావాలా అంటే ఈ ఫంక్షన్ దగ్గరికి వచ్చి ఆగాల. సో మనకి ఎర్రర్ అయితే వచ్చింది, AWS లాంబ్డా పవర్ టూల్, ఓకే, ఈ మాడ్యూల్ అయితే మనకి లేదని చూపిస్తుంది.